అది కృతయుగం. రాక్షసరాజు హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించాడు. గాలిలో కాని, నేలమీద కాని, నీటిలో కాని, పగలు కాని, రాత్రి కాని, ఆయుధంతో కాని, జంతువులతో కాని, మనుషులతో కాని, ఇంట కాని, బయట కాని నాకు మరణం రాకూడదు అని ఒక అద్భుతమైన, ఎవరూ ఛేదించలేని వరాన్ని పొందాడు. ఆ వరం అతడికి అమరత్వాన్ని ఇవ్వలేదు, కాని అంతులేని అహంకారాన్నిచ్చింది. నాకు మరణం లేదు, నేనే భగవంతుడిని, ముల్లోకాలలో ఎవరూ నా పేరు తప్ప వేరే ఏ దేవుడి పేరు తలవకూడదు అని శాసించాడు. మునుల తపస్సులు భగ్నం చేశాడు, దేవతలను బానిసలుగా చేసుకున్నాడు. ఎవరైనా పరపాటున శ్రీమన్నారాయణ అని అంటే వారి తలలు తెగిపడేవి. సృష్టి అంతా హిరణ్యకశిపుడి భయంతో వణికిపోయింది. కాని విధి చాలా విచిత్రమైనది. చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు అంత ప్రకాశవంతంగా వస్తుంది. ఆ రాక్షసరాజు కడుపునే ఒక పుణ్యాత్ముడు జన్మించాడు. అతడే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే నారదముని ద్వారా శ్రీహరి తత్వాన్ని తెలుసుకున్నాడు. పుట్టుకతోనే అతను నారాయణుడికి పరమ భక్తుడయ్యాడు. 5 ఏళ్ల పసివాడైన ప్రహ్లాదుడి పెదవులపై ఎప్పుడూ ఒకటే నామం, ఓం నమో నారాయణాయ. ఈ విషయం హిరణ్యకశిపుడికి తెలిసింది. తన సొంత కొడుకే తన బద్ధశత్రువైన ఆ విష్ణువును పూజిస్తున్నాడని తెలిసి అతని అహంకారం పడగవిప్పింది. కొడుకును పిలిపించి, ఎవరురా ఆ నారాయణుడు? ఈ సృష్టికి మూలం నేను, నన్ను పూజించు అని గర్జించాడు. కాని ప్రహ్లాదుడు భయపడలేదు. చిరునవ్వుతో, తండ్రి, నారాయణుడే సర్వాంతర్యామి, ఆయనే సృష్టికర్త అని బదులిచ్చాడు. ఆ మాట వినగానే రాక్షసరాజులోని తండ్రి చచ్చిపోయాడు. రాక్షసుడు మాత్రమే మిగిలాడు. వీడిని చంపేయండి అని ఆజ్ఞాపించాడు. అక్కడి నుండి ప్రహ్లాదుడికి మొదలైన అగ్ని పరీక్షలన్నీ అన్నీ ఇన్నీ కావు. ఆ దృశ్యాలు తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మదపుటేనుగుల కాళ్లకింద ఆ పసివాడిని తొక్కించారు. కాని ప్రహ్లాదుడు నారాయణమంత్రం జపిస్తుంటే ఆ ఏనుగులు అతన్ని పూల రెక్కల్లా దాటుకొని వెళ్ళిపోయాయి. విషసర్పాలతో కరిపించారు. ఆ పాములు ప్రహ్లాదుణ్ణి చూసి పడగలు దించి నమస్కరించాయి. కొండపైనుండి కిందకు తోసేశారు. కాని ఆ శ్రీహరి తన చేతులతో ఆ పసివాడిని పూల బంతిలా పట్టుకున్నాడు. అన్నంలో విషం కలిపి పెట్టారు. ఆ విషం కూడా అమృతంగా మారిపోయింది. హిరణ్యకశిపుడికి పిచ్చి పట్టింది. బ్రహ్మదేవుడిచ్చిన వరం తన దగ్గర ఉన్నా ఒక 5 ఏళ్ల పసివాడిని చంపలేకపోతున్నానే అనే కోపం కట్టలు తెంచుకుంది. అప్పుడే అతనికొక భయంకరమైన ఆలోచన వచ్చింది. తన చెల్లెలు హోలికను పిలిపించాడు. హోలిక సామాన్యురాలు కాదు. ఆమెకు అగ్నిదేవుడి ద్వారా ఒక వరం లభించింది. ఆమె దగ్గర ఒక మాయా వస్త్రం, దుప్పటి, శాలువ ఉంది. ఆ వస్త్రాన్ని కప్పుకొని మంటల్లోకి వెళితే అగ్నిదేవుడు కూడా ఆమెను దహించలేడు. ఆమెకు మంటల వల్ల ఎటువంటి ప్రాణహాని జరగదు. హిరణ్యకశిపుడు చెల్లెలితో ఒక క్రూరమైన పథకం పన్నాడు. హోలికా, నువ్వు ఆ మాయావస్త్రాన్ని కప్పుకొని ఆ ప్రహ్లాదుడిని నీ ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి వెళ్ళు. నువ్వు ఆ వరం వల్ల బ్రతికిపోతావు. ఆ నామకార్థపు భక్తుడు ఆ మంటల్లో మాడి మసైపోతాడు. అన్న మాటలకు హోలిక వికాట హాసం చేస్తూ ఒప్పుకుంది. నగరం మధ్యలో ఆకాశాన్ని తాకేలా ఒక భారీ చితిని, పెద్ద మంటల కుప్ప పేర్చారు. మధుర ప్రజలందర్నీ ఆ దృశ్యం చూడడానికి పిలిపించారు. అందరూ భయంతో వణికిపోతున్నారు. అయ్యో, ఆ పసివాడిని ప్రాణాలతో దహనించేస్తున్నారా అని లోలోపల ఏడుస్తున్నారు. హోలిక తన మాయా వస్త్రాన్ని కప్పుకొని చితిమీద కూర్చుంది. భటులు ప్రహ్లాదుణ్ణి తీసుకువచ్చి ఆమె ఒడిలో కూర్చోబెట్టారు. ప్రహ్లాదుడి కళ్లలో ఎలాంటి భయం లేదు. ఆ చిరునవ్వు చెరగలేదు. కళ్ళు మూసుకొని తన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హిరణ్యకశిపుడి ఆజ్ఞతో భటులు చితికి నిప్పంటించారు. మంటలు భగభగమండుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. అగ్ని కీళ్లలు హోలికను,
ప్రహ్లాదుణ్ణి చుట్టుముట్టాయి. హిరణ్యకశిపుడు గర్వంగా నవ్వుతున్నాడు. ఇక నా శత్రువు అంతం ఖాయం అని మురిసిపోతున్నాడు. కాని మంటల్లో జరుగుతున్నది వేరు. ప్రహ్లాదుడి భక్తి ముందు ఆ అగ్నిదేవుడు కూడా తలవంచాడు. సడన్గా ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. మంటలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో హోలిక కప్పుకున్న ఆ మాయావస్త్రం గాలికి ఎగిరిపోయి ప్రహ్లాదుడి చుట్టూ రక్షణ కవచంలా కప్పుకుంది. హోలికకు భయం మొదలైంది. అన్నా, నన్ను రక్షించు, కాలిపోతున్నాను అని అరిచింది. కాని ఆ మంటల హోరులో ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఇతరులకు హాని చెయ్యాలని వరాన్ని దుర్వినియోగం చేసినందుకు ఆ అగ్నిదేవుడు హోలికను క్షమించలేదు. కొద్దిసేపటికి మంటలు శాంతించాయి. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఆ బూడిద కుప్ప మధ్యలో ఒక్క కాలుష్యం కూడా అంటకుండా, ఒక్క వెంట్రుక కూడా కగలకుండా ప్రహ్లాదుడు చిరునవ్వుతో నారాయణ జపం చేస్తూ సురక్షితంగా ఉన్నాడు. కాని అతన్ని చంపాలనుకున్న హోలిక మాత్రం కాలిబూడిదైపోయింది. ఇదే హోలికా దహనం. అహంకారం, క్రూరత్వం మరియు చెడు భక్తి అనే అగ్నిలో కాలి బూడిదైపోయిన రోజు. అందుకే ఈనాటికీ హోలీ పండుగకు ముందు రోజు రాత్రి ప్రతి ఊళ్ళో చెక్కలు, ఆకులు పేర్చి మంటలు వేస్తారు. ఆ మంటల్లో మనలో ఉన్న అహంకారం, ద్వేషం, చెడు ఆలోచనలను వేసి కాల్చెయ్యాలని దీనర్థం. చెడు కాలి బూడిదైన మరుసటి రోజు ప్రపంచమంతా ఒక కొత్త వెలుగుతో నిండిపోవాలి కదా. అందుకే హోలికా దహనం తరువాత వచ్చేదే అసలైన పండుగ. కాని ఈ రంగులు చల్లుకునే సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చింది? దీనికోసం మనం కృతయుగం నుండి ద్వాపరయుగానికి, వృందావన వీధుల్లోకి ప్రయాణించాలి. ద్వాపరయుగంలో నందుడి ఇంట పెరుగుతున్నాడు మన చిన్ని కృష్ణుడు. కృష్ణుడికి తన రంగు గురించిన ఒక చిన్న సందేహం ఉండేది. అమ్మా యశోదా, రాధ చూస్తేనేమో పాల నురుగులాగా అంత తెల్లగా, అందంగా ఉంటుంది. నేను మాత్రం ఇలా నల్లగా, శ్యామవర్ణంలో ఎందుకు పుట్టానమ్మా అని అమాయకంగా అడిగేవాడు. యశోదమ్మ నవ్వి, అవును కన్నా, నువ్వు నల్లగా ఉన్నావని రాధ ఆటపడిస్తోందా? అయితే ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి నీకు నచ్చిన రంగును తీసుకొని రాధ ముఖానికి పూసేయి. అప్పుడు ఇద్దరూ ఒకే రంగులో కనిపిస్తారు కదా అని సరదాగా అంది. తల్లి ఇచ్చిన సలహా ఆ చిలిపి కృష్ణుడికి భలే నచ్చేసింది. వెంటనే నందగావులోని తన స్నేహితులైన గోపబాలురందరినీ పోగుచేశాడు. వెదురుబొంగులతో చేసిన పెద్ద పెద్ద పిచుకారీలు, కుండల నిండా రంగురంగుల పూలపొడులు తీసుకుని రాధ సొంత ఊరైన బర్సానా వైపు దండెత్తాడు. ఆ బృందం వెళుతుంటే చేతుల్లోని డోలక్ శబ్దాలకు, వాళ్లు పాడే వసంతగీతాలకు ఆకాశంలోని పక్షులు కూడా కిందకు వచ్చి ఆడుకున్నాయి. అక్కడ బర్సానాలో రాధ తన చెలికత్తెలకో కలిసి యమునా నది తీరాన విహరిస్తోంది. కృష్ణుడు వస్తున్నాడన్న సంగతి పసిగట్టిన రాధ లోలోపల మురిసిపోతూనే పైకి మాత్రం ఏమీ తెలియనట్లు నటిస్తోంది. అంతలో ఎవరూ ఊహించని విధంగా వెనకనుంచి అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన కృష్ణుడు తన గుప్పెట నిండా ఉన్న ఎర్రటి గులాల్ని ఒక్కసారిగా రాధ ముఖం మీద చల్లాడు. ఆ దృశ్యం ఎలా ఉందంటే, ఆ నల్లనయ్య చేతిలోని ఎర్రటి రంగు పాలనురుగులాంటి రాధ తెల్లని చెంపలమీద పడగానే అక్కడున్న వసంత ఋతువు కూడా ఒక్కసారిగా సిగ్గుపడింది. రాధ ఆశ్చర్యంతో కళ్ళు మూసుకుంది. రంగుల వెనక దాగి ఉన్న కృష్ణుడి చిలిపినవ్వు చూసి ఆమె ముఖం కూడా ఎర్రటి గులాబీలా వికసించింది. ఓహో, నందగోపాలుడికి ఎంత ధైర్యం! మన బర్సానాకొచ్చి మనమీదే రంగులు చల్లుతాడా? పట్టుకోండివాణ్ణి అంటూ రాధ తన చెలికత్తలను ఉసిగొలిపింది. ఇక మొదలైంది అసలైన రంగుల యుద్ధం. గోపికలంతా చేతుల్లో రంగునీళ్ల కుండలు పట్టుకొని కృష్ణుడి వెంటపడ్డారు. గోపబాలురు పిచికారీలతో రంగులు చల్లుతుంటే గోపికలు పసుపు, ఆకుపచ్చ, గులాబీ రంగులను గుప్పెళ్లతో గాల్లోకి విసిరారు. వృందావనం, బర్సానా వీధులన్నీ రంగుల మేఘాలతో నిండిపోయాయి. ఆకాశం నేలమీద ఇంద్రధనస్సును పరచిందా అన్నట్లుగా ఆ ప్రదేశమంతా మారిపోయింది. ఎవరి ముఖం చూసినా రంగులే, ఎవరిని పలకరించినా నవ్వులే. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ అలసిపోయి యమునానది ఇసుక తిన్నెలమీద కూలబడ్డారు. ఆ రంగుల నీళ్లలో తడిసిన కృష్ణుణ్ణి చూసి రాధ పకపకా నవ్వింది. కృష్ణుడు కూడా రాధ ముఖానికంటిన రంగును చూసి మురిసిపోయాడు. ఇప్పుడు ఇద్దరి ముఖాల్లోనూ ఒకటే రంగు, ఇద్దరి కళ్లలోనూ ఒకటే ప్రేమ.
అప్పటిదాకా నువ్వు నలుపు నేను తెలుపు అన్న భేదం ఆ రంగుల వానలో కరిగిపోయింది. ఇది కేవలం ఒక ఆట కాదు, ఇది జీవాత్మ పరమాత్మతో ఏకమయ్యే ఒక అద్భుతమైన తాత్విక ఘట్టం. బయటనుంచి చూసేవాళ్లకు అది రంగుల కేళిలాగా కనిపిస్తుంది. కాని ఆ రంగుల వెనక ఉన్న అసలైన అర్థమేమిటో తెలుసా? రంగు అనేది నీటిలో పడగానే ఆ నీరు తన అసలు రూపాన్ని వదిలేసి ఏ రంగు పడితే ఆ రంగులో పూర్తిగా కలిసిపోతుంది. అలాగే భగవంతుడి ప్రేమలో పడిన భక్తుడు, గోపికలు లేదా రాధ తన అహంకారాన్ని, నేను అనే స్వార్థాన్ని వదిలేసి పూర్తిగా ఆ పరమాత్మలో లీనమైపోవాలి. ఆ రోజు బర్సానా మీధుల్లో జరిగింది అదే. రంగుల ముసుగులో ఎవరి హోదా ఏమిటో, ఎవరి కులం ఏమిటో, ఎవరు పేదో ఎవరు గొప్పో ఎవరికీ తెలియదు. అందరూ సమానమే. అహంకారం అనే హోలిక మంటల్లో కాలిపోయిన మరుసటి రోజు ఆ ఖాళీ అయిన మనసుల్లో ప్రేమ మరియు సమానత్వం అనే రంగులను నింపడానికే కృష్ణుడు ఈ లీలను సృష్టించాడు. అందుకే ఈనాటిక్కూడా ఉత్తరప్రదేశ్లోని బర్సానా, నందగావ్, వృందావనం వీధుల్లో ఈ లత్మార్ హోలీ, పూల హోలీని వారం రోజులపాటు ప్రపంచం మొత్తం అబ్బురపడేలా జరుపుకుంటారు. ఎక్కడో కృతయుగంలో ప్రహ్లాదుడి భక్తితో మొదలైన ఈ పండుగ ద్వాపరయుగంలో రాధాకృష్ణుల ప్రేమతో సంపూర్ణమై ఈరోజు మనందరి జీవితాల్లో సంతోషాన్ని నింపే హోలీగా మిగిలిపోయింది. ఈ హోలీ మీ జీవితాల్లో సంతోషం అనే రంగులను నింపాలని, మీలో ఉన్న కష్టాలన్నీ హోలికా దహనంలో కాలిపోవాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ హోలీ.